ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఫ్యాన్ పార్టీలో ఆయన ఫైర్ బ్రాండ్ లీడర్. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రతిపక్ష నేతలకు చుక్కలు చూపించారు. కానీ వైసీపీకి పవర్ పోగానే సైలెంట్ అయ్యారు. ఇప్పుడు ఆయన సైలెంట్ ఫ్యాన్ పార్టీలో మరో లీడర్కు అవకాశం ఇస్తోందా? వచ్చే ఎన్నికల్లో ఆ నేత నియోజకవర్గం నుంచి మరో నేతకు టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతోందా? ఇంతకీ ఈ సీనియర్ నేత దూకుడుకు ఎందుకు బ్రేకులు వేసుకున్నారు? వచ్చే ఎన్నికల్లో సీఎం సీటే టార్గెట్ గా వైసీపీ అధినేత వైఎస్ జగన్ రూటు మార్చినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా చాలా నియోజకవర్గాలలో ఇన్ఛార్జ్లను మార్చే పనిలో వైఎస్ జగన్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే పలు నియోజకవర్గాలలో ఇన్ఛార్జ్లను మార్చారు. ఇప్పుడు గుడివాడ నియోజకవర్గంలోనూ వైసీపీ ఇన్ఛార్జ్ను మారుస్తారని ప్రచారం సాగుతుంది. వచ్చే ఎన్నికల్లో గుడివాడ నుంచి కొడాలి నాని పోటీ చేయకపోవచ్చని వైసీపీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనంటూ కొడాలి నాని స్వయంగా ప్రకటించారు. గతంలో చేసిన ప్రకటనే ఇప్పుడు ఆయనకు అడ్డంకిగా మారిందని ఫ్యాన్ పార్టీ నేతలు తెగ చర్చించుకుంటున్నారు. గతంలో కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కొడాలి నాని గెలిచారు. ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగాను పనిచేశారు. 2004 నుంచి 2024 వరకు గుడివాడలో 4 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. దాంతో ఆయన ఫ్యాన్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. పైగా కూటమి సర్కార్ కేసులు పెడుతుందన్న భయంతోనే దూరంగా ఉంటున్నారని ప్రచారం జరుగుతుంది. మరోవైపు అనారోగ్య సమస్యలు, ఇతరాత్ర సమస్యల కారణంగానే నాని రాజకీయాల నుంచి తప్పుకొని వ్యాపారాలకే పరిమితమవుతున్నారని ప్రచారం జరుగుతుంది. వచ్చే ఎన్నికల నాటికి ఆయన దాదాపు రాజకీయాల్లో ఉండే పరిస్థితి కూడా లేదని అనుచరులు చెబుతున్నారు. ప్రస్తుతం కొడాలి నాని గుడివాడకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో సినీ రంగానికి చెందిన కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓ నిర్మాత గుడివాడ నుంచి ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం సాగుతుంది. అయితే ఆయన ఆర్థిక పరిస్థితి, స్థానిక రాజకీయ లెక్కలను పార్టీ సీరియస్ గా పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే అనారోగ్య కారణాలతో గత 18 నెలలకు పైగా నాని నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. ప్రతి ఏటా సంక్రాంతి పండుగను గుడివాడలో జరుపుకోవడం నానికి ఆనవాయితీగా వస్తుంది. కానీ తాజాగా సంక్రాంతి వేడుకలకు కూడా ఆయన హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి పోటీ చేస్తానని చెప్పినా ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకుని వైసీపీ పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవచ్చన్న చర్చ సాగుతుంది. మరోవైపు నానికే పోటీ చేసే ఆసక్తి తగ్గిందన్న మాట కూడా వినిపిస్తుంది. ఈ పరిస్థితులన్నిటినీ పరిశీలిస్తే కొడాలి వ్యవహారంపై వైసీపీ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్టు నియోజకవర్గంలో ప్రచారం జరుగుతుంది. ఆయన స్థానంలో వేరే అభ్యర్థిని బరిలోకి దించేందుకు చర్చలు జరుగుతున్నాయని పార్టీ సీనియర్లు చెబుతున్నారు. మొత్తం మీద గుడివాడలో కొడాలి నానికి టికెట్ దక్కకపోవచ్చని అంటున్నారు. అయితే కొడాలి నానికి పార్టీలో గౌరవప్రదమైన స్థానం ఇవ్వొచ్చని తెలుస్తోంది. అన్ని అనుకూలిస్తే వచ్చే ఎన్నికల తర్వాత ఆయనను రాజ్యసభకు లేదా మండలికి పంపే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు చెబుతున్నారు. అయితే ఇది ఇప్పుడే కాదని 2029 ఎన్నికల ఫలితాలపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. చూడాలి మరి కొడాలి నాని విషయంలో ఫ్యాన్ పార్టీ అధినేత జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది మాత్రం త్వరలోనే తేలిపోనుంది. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.